హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మా మ్యారేజ్ డే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకున్నానండి. అదొకటే కాదు, ఇంకా ఒక 2 ఐటమ్స్ చేసుకున్నాను. అది లాస్ట్లో చూపిస్తాను మీకు. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అల్లం పేస్ట్ కూడా మనం మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి పసుపు, కారం అండ్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. అందులోనే ధనియాల పౌడర్ అండ్ బిర్యానీ మసాలా, పెరుగు, 1 కప్పు పెరుగు అండ్ దీంట్లోకే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ముందుగా మనం పెట్టుకున్నాం కదా, వేయించి అవి తీసుకున్నాను. అలాగే ఒక బద్ద నిమ్మకాయ పిండుకుంటున్నాను. దాంట్లోనే పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు శుభ్రంగా చేతితో కలుపుకుంటున్నానండి. అంటే గరిటెతో అయితే సరిగ్గా వీలు కాదు కలిపేటప్పుడు, అందుకని చేత్తోనే మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి దీన్ని మొత్తాన్ని, చికెన్ మొత్తాన్ని కూడా. చూసారా ఎంత చక్కగా ఉందో, కలుపుతుంటే మెత్తగా స్మూత్గా భలే ఉందిలేండి అసలు చికెన్ కలుపుతుంటే. మొత్తం కూడా ఇలాగా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి చికెన్ని, అంటే మొత్తం కలిసే విధంగా ముక్కకు అనేది. సో దీన్ని ఒక అరగంట పాటు మంచిగా నానబెట్టుకుందాం, అంటే పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. కావాలితే మీరు ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. దాంట్లోకి బిర్యానీ ఐటమ్స్ అంటే మసాలాలు కూడా వేసుకుంటున్నాను. అందులోకి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసాను వాటర్లోనే. అంటే ఇవన్నీ చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని అవి ఒక 70% వరకు మగ్గనించుకోవాలండి, అంటే ఉడికించుకోవాలి. సో అలా దాన్ని పక్కన పెట్టిన తర్వాత మనం ఇప్పుడు కర్రీని చేసుకోవాలి కదా. సో ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలాగా కాసేపు మూత పెట్టి మగ్గనించుకుందాం. అందులోకి కొంచెం ఒక క్యారెట్ కూడా తీసుకున్నానండి నేను, టేస్ట్ కోసమని. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొంచెం మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాము కాసేపు. చూసారా కొంచెం మగ్గినాయండి. అందులోకి కొంచెం అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్లోనే మనం ముందుగానే అల్లం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, అప్పటికప్పుడు అయితే కుదరదు. ఇలా వేసేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి మొత్తం ఆనియన్స్ ముక్కల్ని. కొంచెం మూత పెట్టి మగ్గనిద్దామండి ఒక 5 నిమిషాల పాటు. సో ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము. మంచిగా వేగిందండి ముక్క అనేది. దీంట్లోకి కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాస్ తీసుకుంటున్నాను. టమాటాలు వేసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి వేసి బాగా కలుపుకోవాలి. చూసారా మంచిగా ఉంది. టమాటా ముక్కలు వేస్తే భలేగా ఎర్రగా భలే ఉంది కదండి, అక్కడక్కడ మంచిగా కనిపిస్తుంది ముక్కలు అనేవి. సో మూత పెట్టి కాసేపు మగ్గనించుకుందామండి దీని మొత్తాన్ని కూడా. చూసారా కొంచెం 70% ఉడికింది. సో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ మొత్తం కూడా. ఇప్పుడు దాన్ని మొత్తం వేసేసుకుందామండి. మొత్తం ఇగో కొంచెం ఇలా వేసేస్తున్నాను నేనైతే, అంటే కేజీ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకొని మొత్తం ఇలా చేసుకోండి. తక్కువలో తీసుకున్నాండి, నాకు కొంచెం ఎక్కువ మంది జనానికి పంపించుకోవాలని చెప్పేసి నేను ఈ కేజీ మాంసం తీసుకున్నాను అన్నమాట. అలాగే ఇది కాసేపు మూత పెట్టి మగ్గనించుకుందాము. ఈలోపు రైస్ చూద్దామండి. చూసారా రైస్ అనేది 70% ఉడికింది. మరీ మెత్తగా ఉడికించుకుంటే మళ్ళీ బిర్యానీలో మాంసంలో వేసేటప్పుడు మెత్తగా అయిపోద్దండి. అందుకని కొంచెం లైట్గా పలుకుల మీద ఉన్నప్పుడే తీసేసుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు కర్రీ చూడండి చక్కగా ఉడుకుతుంది కదా, ఇంకా కాసేపు మగ్గనించుకోవాలి. ముక్క అనేది కొంచెం లైట్గా ఉడికింది. దీంట్లో కొంచెం పసుపు వేసి నేను కలుపుకుంటున్నాను. ఫస్ట్లోనే ఇలా కలుపుకోవాలి, మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా. దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి.
అలాగే బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. చూసారా కలర్ మంచిగా మారుతుంది కారం వేసిన తర్వాత. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి చూసుకోండి. ఇదిగో ఆయిల్ చూడండి పైకి భలే తేలింది కదా. ఇలా వస్తే కనుక కొంచెం చికెన్ అనేది దగ్గర పడింది అన్నట్టు. ఇప్పుడు దీంట్లోకి మనం మంచిగా ఉడికింది కదండి రైస్ అనేది. సో దాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకుందాము. చూసారా రైస్ ఉడికింది ఒక 70%. దీన్ని మొత్తం నేను కర్రీలో వేసేస్తున్నానండి. ఇదిగోనండి మొత్తం వేసేస్తున్నాను అనమాట. ఇలా పలుకులుగా ఉన్నప్పుడే మొత్తం వేసేసుకుంటే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకునేటప్పుడు పలుకులుగా మంచిగా ఉడికిద్ది అనమాట. దాంట్లోనే మొత్తం వేసేసుకున్న తర్వాత అన్నం మొత్తం వేసేసిన తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర మనం ఆనియన్స్ వచ్చి పెట్టుకున్నాం కదా. సో వాటిని కూడా వేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటున్నానండి నేను. చూసారా ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అక్కడక్కడ కొంచెం అలా తీసుకోండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను అనమాట. అంటే హోటల్లో ఎలా చేస్తారో అలా చేద్దామని నేను చేస్తున్నాను అనమాట, నా దగ్గర ఉన్న వాటితోనే. సో మూత పెట్టి పైకి నేను ఎక్కువ అన్నం ఉంది కాబట్టి నేను ప్లేట్ వేసుకున్నానండి. చూసారండి ఒక అరగంట పాటు సిమ్లో పెట్టి అలా వదిలేస్తే రైస్ అనేది ఉడికిపోయింది చక్కగా. చూసారా కలర్ కూడా చక్కగా భలే కనిపిస్తుంది కదా, పొడి పొడిలాడుతుంది. మరీ అంత మెత్తగా అవ్వలేదు, చాలా మంచిగా వచ్చిందండి. సో దించేసుకుందాం అనమాట. ఇగోనండి నేను చేసిన కూరలు అన్నాలు మా పెళ్లి రోజు సందర్భంగా చేశాను. బిర్యానీ, రైస్, చికెన్ కర్రీ అండ్ పాయసం అనమాట. ఓకేనా, బాయ్ అండి.